జీవన జ్యోతి. శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో సుఖ ప్రసవానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాల్టి కార్యక్రమంలో మనం సుఖ ప్రసవం గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు సిజేరియన్స్ తక్కువ, నార్మల్ డెలివరీస్ ఎక్కువగానే ఉండేవి. ప్రస్తుతం చూసినట్లయితే ఆపరేషన్స్ ఎక్కువయ్యాయి. అసలు ఈ విధంగా అవటానికి కారణాలు ఏమిటి? అసలు ఈ రెండు విధానాల్లో ఏది మంచిది వివరిస్తారా అండి? అలాగేనమ్మా. మీరు అన్నట్టు ఏంటంటే ఒకప్పుడు మన అమ్మల తరంలోనూ అప్పుడు కూడా అసలు ఆపరేషన్ అన్న మాట వినలేదు. ఇప్పుడు మనం ఎక్కువ నార్మల్ డెలివరీ అనేది వింటలేదు. రైట్. ఎందుకు అవుతుంది అని చూసినట్టయితే ఏంటంటే, ఒకటి పాతకాలంలో మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఉంటూ ఉండేది. అంటే వాళ్ళు ప్రతిదానికి పని చేసుకుంటూ ఉండడం ఉంటుంది కదా. మామూలుగా ఇంట్లో దంచుకోవడం, రుబ్బుకోవడం, తిరుగులు పెట్టుకోవడం, లేకపోతే ఎటు వెళ్ళాలని అంటే టాయిలెట్కి వెళ్ళాలంటే కూడా పల్లెటూళ్ళల్లో వాళ్ళు అంతా కొంచెం నడిచి దూరానికి వెళ్తూ ఉండాల్సి వచ్చేది. శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది. అలాగే మనసులు కూడా పెద్దగా ఒత్తిడి లేదు, మానసిక ఒత్తిడి ఎక్కువ లేకుండా ఏదో ఇంట్లో కాలక్షేపం చేసుకుంటూ ఉండేవారు. దాంతో పెద్దగా ఈ సిజేరియన్ ఆపరేషన్ అవసరం లేకపోయేది. ఇంకొకటి అందుబాటులో లేకపోవడం కూడా, అంటే ఆపరేషన్లు అన్నీ కూడా ఏంటంటే అంత ఇప్పుడు ఉన్నట్టుగా అన్ని ఎక్కువ హాస్పిటల్స్ అవి కూడా ఉండేవి కాదు. దాంతో ఈ రెండు కారణాల వల్ల కూడా నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రిఫర్ చేసేవారు కూడా. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఆపరేషన్లు అవ్వడానికి ఒకటి ఏంటంటే అవసరం వల్ల చేయాల్సి రావడం, అంటే నార్మల్ అవ్వకపోవడం వల్ల ఆపరేషన్ చేయాల్సి రావడం ఒక కారణం. రెండోది ఆపరేషన్ చేసేసుకుందాంలే అని చెప్పి డాక్టర్లు అనుకోవడం, పేషెంట్లు అనుకోవడం. పేషెంట్ అంటే డెలివరీ ప్రెగ్నెంట్ లేడీ అనుకోవడం. ఇలాగా రెండు కారణాల వల్ల కూడా ఇవి ఎక్కువైపోయాయి. అంటే ఇప్పుడు ముఖ్యంగా అవసరం వల్ల అంటే ఏంటంటే, మామూలుగా అయితే కనుక 9 నెలలు నిండిన తర్వాత చక్కగా నొప్పులు వచ్చి మామూలుగా డెలివరీ అయిపోవాలి. అంటే యూట్రస్ లోపల ఉన్నటువంటి గర్భాశయం బేబీని బయటకు పంపించేయడం సామాన్యంగా జరిగిపోవాలి. అయితే ఈ యూట్రస్ లేదా గర్భాశయంలో మంచి నొప్పులు రావాలి. నొప్పులు వస్తేనే అది కండరాలు కదిలి పాపాయి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఫిజికల్గా ఎక్కువ ఎక్సర్సైజ్ లేదో, ఎక్కువ యాక్టివిటీయే లేదో, ఈ కండరాలన్నీ కూడా పెద్దగా కంట్రాక్షన్స్ అవి వచ్చేందుకు సహకరించవు. అంటే ఫిజికల్గా ఏమి యాక్టివిటీ లేని వాళ్ళకి నొప్పులు తొందరగా రాకుండా ఉండడం అనేది ఒక కారణం అవుతుంది. ఆ తర్వాత ఇంకొకటి, ఏ కాలంలో అయినా, ఆ కాలంలో అయినా, ఈ కాలంలో అయినా కూడా కొన్ని కారణాలు సామాన్యంగా ఉంటూ ఉంటాయి. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఈ పుట్టబోయేటువంటి పాపాయి బాగా తల పెద్దదిగా ఉండటం, ఈ డెలివరీ అయ్యేటువంటి మార్గం చిన్నదిగా ఉండటం వల్ల తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే మామూలుగా తల కిందకు ఉండాలి, కాళ్ళు పైకి ఉండాలి. పొట్టలో పాపాయి ఉన్నప్పుడు తల కిందకి, కాళ్ళు పై వైపు ఉంటే నార్మల్ డెలివరీ అనేది అవకాశం ఎక్కువ ఉంటూ ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి పాపాయి అడ్డం తిరిగి ఉంటుంది. ఆ మాట వింటూ ఉంటారు కదా చాలామంది, పాపాయి అడ్డం తిరగటం వల్ల పిండం అడ్డం తిరిగింది, సిజేరియన్ చేశారని చెప్తూ ఉంటారు కదా. అలా అడ్డం తిరిగినప్పుడు ఏంటంటే మామూలుగా సుఖప్రసవమో లేదా నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు అవసరం అనమాట, సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అలాగే ఇంకొకసారి ఏంటంటే బొడ్డు తాడు మెడ చుట్టూ పడిందని కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా. తాడు తల చుట్టూ ఉందంటే అందుకోసం ఆపరేషన్ చేశారు అందుకు కూడాను. అలాగా ఏంటంటే బొడ్డు నుంచి వచ్చేటువంటి అంబ్లైకల్ కార్డు లేదా బొడ్డు తాడు అనేది పాపాయి మెడ చుట్టూ తిరిగిపోయి ఉండినప్పుడు కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఆపరేషన్ చేయకపోతే ఏంటంటే బిడ్డకి చాలా హాని జరుగుతుంది. ఒకటి, బిడ్డ మరణించవచ్చు, లేదా లేకపోతే కనుక మెదడు ఎదుగుదల అది కూడా బాగా ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళు మందబుద్ధిగా తయారేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ చేయడం చాలా అవసరం ఉంటుంది. ఇలా కొన్ని అంటే అలాగే ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్, మధుమేహం వ్యాధితో కనుక ఉన్నట్టయితే గర్భిణీ స్త్రీ తనకి తప్పనిసరిగా ఈ సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని అవసరాల్లో తప్పనిసరిగా ఆపరేషన్ అవసరం. ఇలాంటి ఆపరేషన్లు కొన్ని ఏంటంటే పాతకాలంలో ఈ ఆపరేషన్స్ అందుబాటు లేకపోవడం వల్ల చాలాసార్లు బిడ్డ పోవడమో, తల్లి పోవడమో ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అందుకని మనం పూర్తిగా కొట్టిపారేయలేం. పాతకాలమే మంచిది, ఇప్పుడు మంచిది కాదని కూడా గట్టిగా చెప్పలేం. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు మళ్ళీ డెలివరీ అంటే పునర్జన్మ అనేవారు. ఈ కొన్ని సౌకర్యాలు అందుబాటులో లేకపోవటం వల్ల అప్పుడు తల్లి మరణమో లేకపోతే బిడ్డ మరణమో ఎక్కువగా కనపడుతూ ఉండేది. ఇప్పుడు అలాంటివి జరగటం లేదు. అందుకని సైన్స్ మంచిదే. సైన్స్ను మనం ఎలా వాడుకుంటున్నాం అంటే వచ్చినటువంటి ఆధునిక మార్పులన్నీ కూడా చాలా మంచికే వచ్చాయి. వచ్చిన దాన్ని మనం ఎందుకు వాడుకుంటున్నాం అనే దాన్ని
ముఖ్యంగా చూసుకోవాల్సింది. ఇప్పుడు ఆటం బాంబు తయారు చేస్తే దాని నుంచి మనం ఒక మంచి ఎలక్ట్రిక్ పవర్ని తీసుకురావచ్చు, ఎంతో శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు. అదే బాంబుని ఎక్కడో వేసి మొత్తాన్ని నాశనం కూడా చేయొచ్చు. అంత మాత్రం చేత చెడు ఎక్కడుంది? బాంబులో చెడా? మనలో ఉంది. అది మనం దాన్ని ఎలా వాడుకుంటాం అన్నది ముఖ్యం అనమాట. అలాగే సిజేరియన్ ఆపరేషన్ అనే విధానంలో తప్పు లేదు. ఆ విధానాన్ని మనం ఎందుకు వాడుతున్నాం, డాక్టర్లు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు కానీ ఎందుకు వాడుతున్నాం అని ముఖ్యం. అందుకని తిట్టేయకూడదు, మనం కొత్తంతా చెడు అనుకుందుకు వీల్లేదు. ఇప్పుడు కొంతమంది అంటే పరిస్థితి అక్కర్లేకుండా కూడా ఆపరేషన్ చేయించుకుంటున్నారన్న మాట చెప్పాను కదా. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఈ నొప్పులు గోల నేను పడలేను, ఎందుకు వచ్చింది నాకు, ఓ ముహూర్తం పెట్టుకుని ఆ టైంకి వెళ్ళి హాయిగా కోయించుకుంటాను అనే ఒక యాటిట్యూడ్ ఉంది, చాలా మందిలో ఉంది ఇది. అంటే ఒకటి ముహూర్తం పెట్టుకోవడం కోసం, ఇంకొకటి ఏంటంటే అబ్బాయి ఇదంతా ఎందుకు వచ్చింది తతంగం, హాయిగా ఆపరేషన్ చేయించేసుకుంటే ఈ నొప్పి గోల తెలియకుండా మొత్తం ఇచ్చేస్తారు, ప్రశాంతంగా అయిపోతుందని ఒక యాటిట్యూడ్ చాలా మందిలో ఉంటుంది. ఇది ఒక తప్పు ధోరణి అనమాట. అలాగే రెండోది ఏంటంటే డాక్టర్లు కూడా, అంటే మనం డాక్టర్లను విమర్శించడం కోసం అని కాదు, కొన్ని హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ కల్చర్ కానీ మనకు ఏమైందంటే వైద్యం ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపారం అయిపోవటం వల్ల సుఖప్రసవాన్ని అంటే మామూలు డెలివరీ చేస్తే వచ్చే ఫీజు తక్కువ, ఆపరేషన్ చేస్తే వచ్చేది ఎక్కువ. అంటే ఈ కారణం పెట్టుకుని చాలామంది పైకి ఏదో చెప్పేసి ఆపరేషన్ చేసే వాళ్ళు కూడా చాలా పెరిగిపోయారు. అంటే ఆ వ్యాపార ధోరణి వైద్యంలో అసలు ఉండకూడదు, కానీ అది వచ్చింది. అన్నింట్లోనూ వ్యాపారం వచ్చింది, వైద్యంలో కూడా వచ్చింది. అలాగే ఈ రెండు కారణాల వల్ల అక్కర్లేకపోయినా సరే సిజేరియన్ ఆపరేషన్ చేయటం అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ఏంటంటే అవసరం వల్ల కొన్ని చోట్ల, అక్కర్లేకుండా వ్యాపారం వల్ల, లేకపోతే కొంత గర్భిణీ స్త్రీలో ఉండేటువంటి తెలియనితనం వల్ల ఒకటి కూడా ఎక్కువగా మనకు సిజేరియన్ కనిపిస్తున్నాయి. అయితే మరి మీరు అడిగారు ఈ రెండింటిలో ఏది మంచిది అని చెప్పని. ఎప్పుడూ కూడా సుఖప్రసవం అన్నటువంటిదే మంచిది. ఎందుకంటే మన శరీరంలో ఒక అవయవాన్ని కొయ్యడం ఉంది చూసారా, ఆ కోత అనేటువంటి శరీరానికి హాని చేసేటువంటిది. ఆ కొయ్యటం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్లు లోపల ప్రవేశించవచ్చు, లేకపోతే అది బాగా హీల్ అవ్వకపోయి ఇతర ఇబ్బందులు రావచ్చును, రక్తస్రావం ఎక్కువ కావచ్చు. ఇవేవి కాకపోతే ఏంటంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత హెర్నియా అనే ఒక సమస్య వస్తూ ఉంటుంది. అంటే పొట్టలో ఉండేటువంటి కండరాలన్నీ బలహీనం అయిపోయి లోపల ఉన్న పేగులను బయటకు తోసేటువంటి ఒక సమస్య ఉంటుంది. దాన్ని హెర్నియా అంటాం, ఇన్సిషనల్ హెర్నియా అని. ఇలా ఆపరేషన్ చేసినప్పుడు పొట్టలో ఉండేటువంటి కండరాలు కనుక బలహీనంగా ఉంటే ఈ హెర్నియా అనే సమస్య వచ్చి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకని ఈ కారణాలన్నింటి వల్ల ఇంకా చాలా కారణాలు ఉంటాయి. అలాగే మత్తు మందు ఇవ్వాల్సి వస్తుంది, ఆ మత్తు మందులు వచ్చే సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆపరేషను వల్ల వచ్చేటువంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కనుక మామూలుగా సుఖప్రసవం అయ్యేలాగానే చూసుకోవాలన్నమాట. సుఖప్రసవంలో ఏమిటి, మామూలుగా శరీరంలో ఎక్కడ కోత లేదు, ఏమీ లేదు, తొందరగా హీల్ అయిపోతుంది, హాయిగా లేచి తొందరగా తిరగచ్చు, చక్కగా పాపాయిని బాగా చూసుకోవచ్చు. ఎప్పుడు కూడా కటింగ్ లేదు అంటే, ఒక కట్ చేయలేదు శరీరంలో, కట్ చేయలేదు అంటే కనుక తొందరగా రికవర్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే తప్పనిసరి అయితే తప్ప మీ అంతటగా మీరు ఎప్పుడు ఆపరేషన్ చేయించేసుకుని ఇదేదో తేలిక పద్ధతి అని అంటే ఆ క్షణంలో మీకు తేలిక పద్ధతిగా అనిపించవచ్చు, కానీ తర్వాత ఇతర సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు సుఖప్రసవానికే ప్రయత్నం చేయాలి. డాక్టర్ గారు, సుఖప్రసవానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు ఏంటంటే సుఖప్రసవం కోసం మనం తయారు చేసుకున్నటువంటి ఔషధానికి మనకి మొట్టమొదట కావాల్సినటువంటిది శతావరి. ఈ శతావరి అని చాలాసార్లు మనం ఆడవాళ్ళు ఎన్నో సమస్యల గురించి చెప్పేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే గర్భాశయానికి సంబంధించినటువంటి ఎన్నెన్నో సమస్యలకు శతావరి చాలా మంచి మందుగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు సుఖప్రసవం అవ్వడానికి ఏంటంటే శతావరిని ఒక రసం రూపంలో తీసుకోవాలి. అంటే శతావరి కొంచెం పచ్చివేర్లు తీసుకొచ్చి దాన్ని దంచి రసం తీసుకోవాలన్నమాట. ఈ శతావరి ఏం చేస్తుందంటే గర్భాశయం మామూలుగా గర్భిణీగా ఉన్నప్పుడు ఏమి నొప్పులవి రాకుండాను, కరెక్ట్గా నెలలు నిండిన తర్వాత చక్కగా మామూలుగా నొప్పులు వచ్చేటట్టుగాను రెండు విధాలుగా కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ శతావరి రసాన్ని అంటే దంచి తీసుకున్నటువంటి రసాన్ని ఒక 2 కప్పుల పరిమాణంలో తీసుకోవాలి. ఆ శతావరి రసాన్ని తీసి ఒక పక్కన పెట్టించుకోండి. మిగతా మూలికలన్నీ ఏమేమిటో మనం చెప్పుకున్న తర్వాత ఈ రసాన్ని ఏం చేయాలో మళ్ళీ చెప్తాను అప్పుడు. ఆ తర్వాత మనకి కావాల్సినటువంటిది ఏంటంటే ఆవు పాలు. ఈ ఆవు పాలు కూడా సుఖప్రసవానికి బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి ద్రవ్యం. ఒకటి చక్కగా పోషణ కావాల్సినటువంటి పోషణ అవసరం, అంటే గర్భాశయం బాగా పనిచేయడానికి కావాల్సినటువంటి పోషణ కూడా బాగా అందాలి. అలాగే సుఖప్రసవం అవ్వడానికి
ఈ గర్భాశయం బాగా సిద్ధంగా ఉండాలన్నమాట. అలాగే ఈ ప్రసవ మార్గం ఇవన్నీ కూడా చక్కగా మృదువుగా తయారవడానికి కూడా ఆవు పాలు బాగా ఉపయోగపడతాయి. ఇందాక మనం శతావరి రసం ఒక 2 కప్పులు తీసుకున్నాం కదా, ఆవు పాలు కూడా 2 కప్పుల పరిమాణంలోనే తీసుకోవాలి. ఈ ఆవు పాలు కూడా పెట్టించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి చూర్ణాలు వేసుకోవాలో అవన్నీ చూసుకుందాం. అందులో మొట్టమొదటి ఏం తీసుకోవాలంటే అశ్వగంధ. అంటే సుఖప్రసవానికి బాగా ఉపయోగపడేటువంటి మూలిక. అలాగే గర్భాశయంలో పాపాయి చక్కగా పెరగటానికి, గర్భాశయంలో ఉండేటువంటి కండరాలు అవి చేయవలసిన పని సరిగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం తయారు చేసుకునే ఔషధానికి ఒక పెద్ద చెంచాడు చూర్ణం తీసుకుంటే సరిపోతుంది. మీరు ఒక పెద్ద చెంచాడు తీసి పక్కన పెట్టించుకోండి. నేను కొంచెం చూర్ణాన్ని తీసి పక్కన ప్లేట్లో పెడతాను. ఆ తర్వాత తీసుకోబోయేటువంటిది బల. ఈ బల కూడా బలాన్ని ఇచ్చేటువంటిది. అంటే గర్భాశయానికి బలాన్ని ఇస్తుంది, కడుపులో పాపాయికి బలాన్ని ఇస్తుంది, గర్భిణీ స్త్రీకి బలాన్ని ఇస్తుంది. ఇది కూడా ఒక చెంచాడు తీసుకుంటే సరిపోతుంది. మీరు ఒక పెద్ద చెంచాడు చూర్ణాన్ని తీసుకోండి. నేను కొంచెం బలా చూర్ణాన్ని అశ్వగంధ చూర్ణంతో కలుపుతాను. ఆ తర్వాత యష్టిమధు తీసుకోండి. యష్టిమధు కూడా ఒక మంచి రసాయనం ఎప్పుడు కూడా శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ బాగా పనిచేసేలాగా సహాయపడుతుంది. సుఖప్రసవానికి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఈ యష్టిమధు చూర్ణాన్ని కూడా ఒక పెద్ద చెంచాడు తీసి పెట్టించుకోండి. నేను కూడా కొంచెం చూర్ణాన్ని విడిగా పెడతాను. ఆ తర్వాత కావాల్సినటువంటిది ఎండు ద్రాక్ష. ఈ ఎండు ద్రాక్ష కూడా సుఖప్రసవానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సుమారుగా ఒక 2 చెంచాల ఎండు ద్రాక్షని గుజ్జులాగా చేసేసుకోండి. అంటే ఎండు ద్రాక్ష తీసుకుని దాన్ని బాగా గుజ్జులాగా చేసుకోండి. ఇది ఆరోగ్యానికి మంచిది, సుఖప్రసవానికి ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు కొంచెం ఎండు ద్రాక్ష కూడా పక్కన పెడతాను. ఇంకా కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే త్రిఫలాలు. ఈ త్రిఫలా చూర్ణం అనేది ఏంటంటే కొంచెం కాన్స్టిపేషన్ లేకుండా, అంటే మలబద్ధకం లేకుండా ఉండడం చాలా అవసరం. మలబద్ధకం ఉందంటే కనుక సుఖప్రసవం అవ్వడానికి అది ఒక ఆటంకం అయిపోతుంది. అలాగా మలబద్ధకం లేకుండా ఉండడానికి త్రిఫలా చాలా బాగా ఉపయోగపడుతుంది. త్రిఫలా చూర్ణాన్ని కూడా ఒక పెద్ద చెంచాడు తీసుకోండి. కొంచెం త్రిఫలా చూర్ణాన్ని నేను కూడా పక్కన పెడతాను. ఇందాక మనం ఆవు పాలు తర్వాత శతావరి రసం 2 కూడా పక్కన పెట్టించుకున్నాం కదా. ఇప్పుడు ఆ రెండింటిని కలుపుదాం. ఆవు పాలు తర్వాత శతావరి రసం కలిపేసుకున్నాక మనం కొన్ని చూర్ణాలన్నింటిని పక్కన పెట్టించుకున్నాం కదా, ఆ చూర్ణాలని ఇందులో కలపాలి. ఇప్పుడు వీటిల్లో కలిపేశాక నెయ్యి కూడా కలపాలన్నమాట. వీలైతే కనుక ఆవు నెయ్యికే ప్రయత్నం చేయండి. ఆవు నెయ్యి అయితే కనుక మంచి శ్రేష్టమైన గుణాలు కలిగి ఉంటుంది. ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే మీరు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పరిశుద్ధమైన నెయ్యిని వాడుకోండి. 2 కప్పులు తీసుకున్నాం కదా మనం ఇందాక శతావరి రసం తర్వాత పాలు కూడాను. ఇప్పుడు ఒక అరకప్పు నేతిని ఇందులో కలుపుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపేసుకుని పొయ్యి మీద పెట్టి ఒక సన్నటి మంట మీద, అంటే బాగా చిక్కపడే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. అండ్ మనకి హల్వాలు అవి చేసుకుంటూ ఉంటారు చూడండి, అలాగా కాస్త ముద్దలాగా అయ్యేంత వరకు బాగా చిక్కపడేంత వరకు చేసుకుని ఆ చిక్కపడినటువంటి దాన్ని తీసి విడిగా ఒక గాజు సీసాలో పోసి ఉంచుకోండి. చల్లారిన తర్వాతే మూత పెట్టండి, వేడివేడిగా ఉండగా పెట్టద్దు. దాన్ని విడిగా ఒక సీసాలో పెట్టేసి ఉంచుకొని ఎలా వాడుకోవాలంటే గర్భిణీ స్త్రీలు 5వ నెల వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఔషధాన్ని వాడుకోవాలి. ప్రతిరోజు పొద్దున్నే పరగడుపున, అంటే ఇంకా పళ్ళు తోకున్న తర్వాత ఏమీ తినకుండా తాగకుండా మొట్టమొదట ఈ ఔషధాన్ని ఒక పెద్ద చెంచాడు, అంటే సుమారుగా
ఇంత పెద్ద చెంచాడు తీసుకోండి, ఇంత చెంచా పరిమాణంలో పరగడుపునే ఒకసారి తీసుకోవాలి. ఈ ఔషధం తీసుకున్న తర్వాత వెంటనే కొంచెం వేడివేడిగా పాలు తాగాలి. ఇలా 5వ నెల వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక ఈ ఔషధం సుఖప్రసవం అవ్వడానికి బాగా తోడ్పడుతుంది. సుఖప్రసవానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. అశ్వగంధ చూర్ణం 1 చెంచాడు, ఎస్టి మధు 1 చెంచాడు, బలా చూర్ణం 1 చెంచాడు, ఎండు ద్రాక్ష 1 చెంచాడు, త్రిఫలా చూర్ణం 1 చెంచాడు చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఔషధం తయారు చేసుకోవటానికి శతావరి రసం, ఆవు పాలు కలుపుకొని అందులో పక్కన పెట్టుకున్న చూర్ణాల మిశ్రమాన్ని 1/2 కప్పు ఆవు నెయ్యిని కలిపి మరిగించాలి. లేహ్యంలా వచ్చిన ఔషధాన్ని భద్రపరుచుకుని 5వ నెల నుంచి ఉదయాన్నే పరగడుపున 1 చెంచాడు ఔషధాన్ని తీసుకుని గోరువెచ్చని పాలు తాగాలి. సుఖప్రసవానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు పంటిపోటు నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పంటిపోటు నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? పంటిపోటు సమస్య ఉన్నప్పుడు ఇంగువ బాగా ఉపయోగపడుతుంది. ఇంగువ తీసుకుని వేయించి దాంట్లో కొంచెం నిమ్మరసం కూడా కలిపి ఒక పేస్ట్లా చేసుకుని ఏ పంటలో అయితే నొప్పిగా ఉందో దానిలో ఈ పేస్ట్ని పెట్టుంచాలన్నమాట. ఇలా పెట్టుంచినట్టయితే కనుక వెంటనే పంటిపోటు అదుపులోకి వస్తుంది. సుఖప్రసవానికి యోగాలో ఉన్న మార్గాలను యోగ వశిష్ట శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. సునకాసనం, విస్తృత పాదాసనం సాధన చేయటం ద్వారా గర్భిణీలు సాధారణ ప్రసవాన్ని పొందవచ్చు. సునకాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ మడుస్తూ కొద్దిగా పైకెత్తి చేతుల్ని 2 కాళ్ల మోకాళ్లపై ఉంచి శ్వాస లోనికి పీలుస్తూ ఎడమ కాలును ఎడమ పక్కకు, కుడి కాలును కుడి పక్కకు వీలైనంతగా నొక్కాలి. శ్వాస వదులుతూ 2 మోకాళ్లను జోడించాలి. ఇలా ఈ క్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ విస్తృత పాదాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతులతో 2 కాళ్ల మడమల వద్ద పట్టుకొని శ్వాస వదులుతూ ఎడమ కాలును ఎడం పక్కకు, కుడి కాలును కుడి పక్కకు వీలైనంతగా చాచాలి. తిరిగి శ్వాస పీల్చుకుంటూ కాళ్లను ఒకదానికి ఒకటి దగ్గరికి తీసుకొని వస్తూ జోడించాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 6 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా సునకాసనం, విస్తృత పాదాసనం సాధన చేయటం ద్వారా గర్భ వ్యవస్థ ఆరోగ్యవంతమై జననాంగం దగ్గరి కండరాలు, నరాలు, చర్మం వదులై ప్రసవం సాధారణంగా సుఖంగా జరుగుతుంది.
ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం, ప్రాణాయామం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. సుఖప్రసవానికి ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు తల్లో పేల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, తల్లో పేల నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? ఈ తలలో పేలు వచ్చినప్పుడు సీతాఫలం ఆకులు, ఉమ్మెత్తాకులు, సీతాఫలం ఆకులు, ఉమ్మెత్తాకులు రెండు కూడా బాగా ఉపయోగపడతాయి. ఏం చేయాలంటే రెండు ఆకులని, అదే సీతాఫలం ఆకులను విడిగాను, ఉమ్మెత్తాకులను విడిగాను, రెండింటిని బాగా నూరి ఒక ముద్దలా చేసి ఆ ముద్దని బాగా కలిపేసి ఆ పేస్ట్ని తలంతా కనుక పట్టించేసి ఆ తర్వాత ఒక అరగంట గంట ఉంచుకుని ఒట్టిగా నీళ్ళు పోసి కడిగేసుకోవాలి. ఇలా చేసినట్టయితే కనుక తల్లో ఉన్నటువంటి పేలు నశించిపోతాయి. చూశారు కదా, తల్లో పేల నివారణకు సీతాఫలం ఆకులు, ఉమ్మెత్తాకులు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవన జ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో సుఖప్రసవానికి ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.